శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 12 జనవరి నుండి 18 జనవరి వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందో నేను చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఈ వారం ఎలా ఉండబోతుంది, ఈ యొక్క వారంలో మనకు అత్యంత స్థితి అంటే ఈ యొక్క వారంలో మనకు ఎంతో శోభాయమానంగా జరిగేటువంటి పండుగ సంక్రాంతి. ఆ యొక్క సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు మరియు అదేవిధంగా ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు కూడా మీకు జీవితంలో పరిపూర్ణంగా పొందాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే సూర్యుడి యొక్క గమనాన్ని నిర్దేశించేది. అంటే ఉత్తరాయణ కాలంలోకి ఎప్పుడైతే మకరంలోకి సంక్రమణం జరిగితే అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుతుంది. రవి యొక్క మార్పు అనేది ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క వారంలో ఇటువంటి ద్వాదశ రాశుల వారిలో ఎటువంటి ఫలితాన్ని మార్చబోతున్నది అనేది మనం చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి మనం గమనించినట్లయితే శని కుంభంలో కొనసాగుతున్నాడు, శుక్రుడితో కలిసి రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు మనం చూసినట్లయితే వృషభంలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా మిగతా గ్రహస్థితి రవి బుధుడు యొక్క కలయిక 14వ తారీఖు జరగబోతుంది. అది జరుగుతున్నది మకరంలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూలపడే విధంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ముందు జరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కొన్ని భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్ని ముందుకు జరపాలి అని చెప్పి ఆలోచించుకుంటారు. దానికి ఎవరైనా సరే ఒప్పించి 10 మందిని కూర్చోబెట్టేసి మధ్యవర్తి పంచాయతీలు పెట్టుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. కోర్టు సంబంధితమైన లావాదేవీల్లో, వైవాహిక జీవితంలో, పునర్వివాహ సంబంధితమైన విషయాల్లో బయటికి కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు కూడా ఇటువంటి ప్రయత్నం చేయటం మొదలవుతుంది. వాటిలో ఒక కదలిక రావటం అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ వారం సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని కష్ట నష్టాలు ఎదురవడానికి గోచరిస్తూ ఉన్నది. ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి రాశివారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ, జీవిత భాగస్వామితో పరపత్యాల విషయంలో కానీ 1-2 సార్లు మాట సంప్రదింపుల ద్వారా కొన్ని విషయాలు చెప్పి మానసికంగా దగ్గర అవ్వాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. శుక్రుడు అత్యంత సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. షష్టమంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది రాశివారికి. లాభస్థానాల్లో కుజగ్రహ సంచారం, ఇది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాశివారికి. వృత్తిపరంగా సానుకూలంగా ఉంటుంది. అభివృద్ధి పరంగా జీవితం ముందుకు వెళ్ళటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఖర్చు అలాగా ఉంటూనే ఉంటుంది అని చెప్పి మీరు భావిస్తారు. 14వ తారీఖున రవి యొక్క సంచారం స్టార్ట్ అవుతుంది. రవి యొక్క సంచారం చతుర్థ నుంచి పంచమంలోకి మారినప్పుడు ఖర్చు విషయంలో పిల్లల గురించి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మా పిల్లలకి మీద ఖర్చు పెడుతున్నాను, వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను సంపాదించేటువంటి డబ్బు వారి గురించే కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచన ఏం లేదు అని చెప్పి మీకు మీరు సర్ది చెప్పుకునేటువంటి పరిస్థితి. పిల్లలు సెటిల్ అయితే చాలు, వారి యొక్క సంతోషాన్ని మీ కళలో మీకు కనపడుతూ ఉంటుంది. వారు ఎలాగైనా సరే వాళ్ళ జీవితంలో సాధించేటువంటి విజయాలు నాకు మంచి ఆనందాన్ని ఇవ్వగలుగుతాయి అని చెప్పి మీరు భావిస్తారు. దాని తగినటువంటి విషయాన్నే జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సంతానం ఎదుగుదల, పురోభివృద్ధి, మానసికమైనటువంటి ఆనందాన్ని, స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో 10 మంది సహాయం, మీరు వెళ్తున్నటువంటి దారి మంచిది, కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని కొనియాడడం జరుగుతుంది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఒక ముందడుగు పడటం అనేది ఒక మంచి విషయంగా మీరు భావిస్తారు. పోలీస్ రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశివారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది ఈ రాబోతున్నటువంటి 14వ తారీఖున సంక్రాంతి జరుగుతున్నది. సంక్రాంతిలో మనకు సూర్యనారాయణ స్వామి ప్రతిరూపమైనటువంటి రవి, ఆ రవిని పూజించాల్సినటువంటి విధానంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామి కానీ అక్కడ మహావిష్ణువు యొక్క చిత్రపటం కానీ మన ఇంట్లో ఉన్నట్లయితే ఆ యొక్క చిత్రపటానికి కానీ లేకుండా ఉంటే వెంకటేశ్వర స్వామికి కానీ పూజ చేయొచ్చు.
ఎందుకంటే మహావిష్ణు స్వరూపాలే కాబట్టి. సూర్యనారాయణ స్వామికి ఎర్రటి పూలతో పూజించినట్లయితే ఉదయాన్నే మరియు అదేవిధంగా సూర్యుడికి ఎదురుగా నుంచొని 3 సార్లు తర్పణాన్ని వదలగలిగితే మరియు అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయగలిగితే, ఎందుకంటే రవి యొక్క స్థితి బాగున్నప్పుడే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు ఎవరైనా సరే. కెరీర్ పరంగా సక్సెస్ అవ్వాలి అంటే మీ జాతకంలో రవి బాగుండాలి. లేకపోతే రవికి సంబంధితమైనటువంటి పరిహారం అన్న మనం చేయాలన్నమాట.